మరికొద్ది సేపట్లోనే నల్లపాడు పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే మోటార్ వెహికల్ చట్టంలో కారు ఫ్రంట్ సైడ్ ఏ భాగంలో పడితే మాత్రం డెఫినెట్గా ఇది నెగ్లిజెన్స్ ఆఫ్ ద డ్రైవర్ అనేది కూడా స్పష్టంగా ఉంది. ఏదైనా 4-వీలర్ కింద వెనకబడితే అంటే డ్రైవర్ ముందు భాగంలో ఉంటారు కాబట్టి వెనక టైర్ల కింద పడితేనో లేకపోతే వెనక భాగాన్ని ఏదైనా జరిగితే కానీ అది కారు దానికి సంబంధించి వాళ్ళ దీని కిందకి రాదు, వాళ్ళ బాధ్యత కిందకి రాదు. కానీ ఇది మట్టికి ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ మాత్రం డ్రైవర్ కిందకే వస్తుంది అనేది కూడా ఇప్పుడు తేలుతుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే అంత పెద్ద మనం చూస్తున్న కారు ముందు ఆయన వాహనం రాగానే మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఆయన వాహనం వచ్చిన వెంటనే కూడా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనుచరులు వాహనానికి ఎదురు వెళ్ళటం, అదే ఊపులో సింగయ్య కూడా ముందుకు వెళ్ళారు. ఆ సింగయ్య కారు కింద ఫ్రంట్ సైడ్ టైర్ కింద పడినప్పుడు డెఫినెట్గా డ్రైవర్కి ఇది వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి పడ్డాడు అని అంటే అతని మెడ మీదగానో తలకాయ మీదగానో మనం చూస్తున్నాం. అతని మెడ మీదగా అతను అడ్డంగా పడిపోయాడు. అతని మెడ మీదగా కారు ఎక్కువ వెళ్తున్నప్పుడు డ్రైవర్కి డెఫినెట్గా ఉంటుంది, ఆ కాన్షియస్ ఉంటుంది. అందువలన డ్రైవర్ కూడా దాన్ని ఏమి పట్టించుకోకుండా వెళ్ళటం, జగన్ కూడా ఒకవైపుకు తిరిగి ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించడం, ఇవన్నీ కూడా ప్యూర్లీ నెగ్లిజెన్స్ అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నల్లపాడు పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేస్తారనేది తేలాల్సి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా పోలీసులు, గుంటూరు నగర పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ కోసం కూడా విపరీతంగా అన్వేషిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఈ రోజు ఉదయం లభ్యమైంది. దీంతో ఈ వీడియో ఫుటేజ్ అంతా కూడా బయటికి రావడంతో ఇది జగన్ కారు అని నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఆ కారు ఎవరి పేరు మీద ఉంది ఏంటి అనేది కూడా మొత్తం వివరాలను ఆర్టీఏతో మాట్లాడి వాళ్ళతో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డిపార్ట్మెంట్తో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా తెప్పించుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఎస్ రామారావు, అయితే అంటే విజువల్స్ మనకు కనిపిస్తున్న దాని ప్రకారం అది క్లియర్ గా జగన్ ఉన్న వెహికల్ అని తెలుస్తుంది, ఫుటేజ్ లో స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పుడు జగన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉందా? అలాగే ఇంకొక విషయం ఏంటంటే పోలీసులు అసలు అక్కడి వరకు కొంతమందికే పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది, కాన్వాయ్కి సంబంధించి కానీ జగన్ తో ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి. అంటే ఇచ్చిన పర్మిషన్ కి పరిమితికి మించి ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడం, ఇది కూడా నిబంధనలు ఉల్లంఘించడమే కదా. సో ఈ పరిస్థితులు కూడా కారణమేనా ఒక హత్యకి, అంటే ఒక మనిషి చనిపోయే పరిస్థితి రావడానికి? ఎస్ లక్ష్మీ దుర్గా, ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. అతను సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్లలో జగన్కి 2024 ఎన్నికల సమయంలో జూన్లో ఆయన ఫలితాలు వచ్చిన రోజు అక్కడ ఒక సర్వే ఏజెన్సీ ఏంటంటే ఆయన జగనే గెలుస్తాడు అని చెప్పి రిజల్ట్స్ ఇచ్చింది. దాంతో అతను రెచ్చిపోయి బెట్టింగులు కాశారు. ఆ బెట్టింగులు కాయటంతో జగన్ ఓడిపోవటంతో, పైగా అతను పెద్ద మనిషి అని అతని దగ్గర పెట్టిన డబ్బులు కూడా ఈ బెట్టింగుల్లో పెట్టడంతో మొత్తం కూడా మల్లేశ్వర అప్పుల పాలయ్యాడు. దాంతో అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వం జనవరి 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి 9వ తేదీన అతను చనిపోయాడు. అయితే ఇతను కేవలం చంద్రబాబు నాయుడు వల్లనే చనిపోయాడు అని చెప్పి, అంటే చంద్రబాబు నాయుడు గెలవటం వల్లనే అతను చనిపోయాడని జగన్ చెప్పినట్టు అవుతుంది. చనిపోయాడనే ఉద్దేశంతో అతను విగ్రహావిష్కరణకి వెళ్ళాడు. అయితే ఈ పరామర్శకు వెళ్తున్న సమయంలో తప్పనిసరిగా 3 వాహనాలు, మీరు పరామర్శకు వస్తున్నారు, ఇది విజయోత్సవ ర్యాలీ కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన ఇతర ప్రోగ్రాం కాదు కాబట్టి మీరు 3 వాహనాలతో పాటు 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్పి గుంటూరు నగర పోలీసులు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అదేవిధంగా సత్తెనపల్లి పోలీసులకు దరఖాస్తు చేస్తే సత్తెనపల్లి పోలీసులు కూడా అదే విషయాన్ని చెప్పారు. అంటే జగన్ తాడేపల్లి నుంచి ఉదయం 8:30 గంటలకు బయలుదేరితే అక్కడి నుంచి ఆయన గుంటూరు నగర సరిహద్దులకు వచ్చేసరికి ఆయన కాన్వాయ్ నిండా దాదాపుగా 25 నుంచి 30 వాహనాలతో పాటు గుంటూరులో వందలాది మంది కార్యకర్తలు వచ్చి కూడా ఆ కాన్వాయ్ని అనుసరించడం, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన కేసులు కూడా ఇప్పటికే ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుపై కొన్ని కేసులు నమోదు చేయడంతో పాటు అంబటి రాంబాబు పోలీసులను అడ్డుకున్నారు, పోలీసుల మీద దౌర్జన్యంగా వ్యవహరించి ఈ కాన్వాయ్ని అడ్డుకునేందుకు ఏదైతే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారో ఆ బారికేడ్లను కూడా తోసేశారనే ఉద్దేశంతో ఆయన మీద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఫుటేజ్ దొరకటంతో, ఈ విజువల్స్ అన్నీ కూడా దొరకటంతో ఇప్పుడు ఎవరి మీద కేసు నమోదు చేస్తారనేది కూడా పోలీసులు నిర్ధారణకు రావాల్సింది. ఇందులో ప్రధానంగా మోటారు వెహికల్ చట్టంతో పాటు ఇంత పెద్ద ర్యాలీ నిబంధనలకు విరుద్ధంగా చేయటం, అదేవిధంగా ఈ ర్యాలీలో
ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళంతా కూడా ఒక దండయాత్రకు బయలుదేరిన విజువల్స్ అన్ని కూడా మనకి స్పష్టంగా లభించాయి. అందువలన ఇప్పుడు ఆయన ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ టైర్ కింద పడిన సందర్భం ఉంది కాబట్టి డెఫినెట్గా కారులో ఎవరు ప్రయాణిస్తున్నారో ఆ కారు ఎవరి పేరు మీద ఉంది, కారు డ్రైవర్, వీళ్ళ మీద డెఫినెట్గా కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే దీనిపైన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి మనకి సమాచారం అందుతుంది. లక్ష్మీదుర్గ.